మరో బ్రేకింగ్ న్యూస్. రాజమహేంద్రవరంలో పాల కల్తీకి కారణాలు గుర్తించారు. కూలెంట్ లీకేజ్తో పాల కల్తీ జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది. వరలక్ష్మి డైరీ పేరిట అనధికారికంగా కూలింగ్ ఛాంబర్ నిర్వహిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. 2 ఛాంబర్లున్న ఫ్రిడ్జ్ ద్వారా పాలు సరఫరా చేస్తున్న వ్యాపారి గణేష్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కూలింగ్ ఛాంబర్ వారం కిందట మరమ్మతులకు గురికాగా వెల్డర్ను తీసుకొచ్చి వెల్డింగ్ చేయించారు. కూలింగ్ ఛాంబర్లో నిల్వ ఉంచిన పాలే ఖాతాదారులకు పోసినట్లు విచారణలో తేలింది. ఇక కూలింగ్ ఛాంబర్ లీక్ కావడంతో పాలు కల్తీ జరిగి ఉంటుందని అంతా అనుమానిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఎస్, గుడ్ మార్నింగ్ నానాజీ. ఇక ఈ రాజమహేంద్రవరంలో పాల కల్తీకి కారణాలు గుర్తించినట్లు అది కూలెంట్ లీకేజ్ వల్లే ఈ పాల కల్తీ జరిగిందని అంటున్నారు. దీనికి సంబంధించి మీరేమంటారు? థ్యాంక్ యూ రాజ్ కుమార్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ రాజమహేంద్రవరం పాల కల్తీ సంబంధించింది అయితే మనకు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ వరలక్ష్మి డైరీలో పాలల్లో ఇథైలిన్ గ్లైకాల్ అనే ఒక పదార్థం కలవడంతో చాలా వరకు కిడ్నీ సమస్యలు కూడా తలెత్తని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 5 మృతి చెందారు. చాలా మంది కూడా వెంటిలేటర్స్ మీద ఉన్నారు. చిన్న పిల్లలు సైతం, అంటే నెలలో పిల్లలు ఉన్నా కూడా 3 ఆల్రెడీ ఇప్పుడు రెయిన్బో హాస్పిటల్ కూడా చికిత్స పొందుతున్నారు. వారి యొక్క కుటుంబాలంతా కూడా చాలా వరకు విషాదశాలు కూడా అందుకున్నాయని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ నెల 15వ తారీఖున ఈ యొక్క మొత్తం కూలెంట్ ఆయిల్ కలిసినట్టు, అదే రకంగా 16వ తారీఖున 120 లీటర్ల పాలంతా కూడా సేకరించి మర్నాడు ఇచ్చారు. దీనికి సంబంధించిన గణేష్ను విచారించగా గణేష్ను పోలీసులే కాకుండా అదే రకంగా డాక్టర్స్ కూడా విచారించారు. అయితే ప్రొఫైలిన్ గైకాల్ అనే ఒక పదార్థం కలిపే బదులు ఇథైలిన్ గైకాల్ వాడడం వల్ల ఇదంతా జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ప్రొఫైలిన్ గైకాల్ అనేది ఒక ఫుడ్ మెటీరియల్ లో కలుపుతూ ఉంటారు. దాని బదులుగా ఇది ఇంజిన్స్ లోను అలాగనే ఒక పెద్ద ఒక మిషనరీస్ లోను కలిపి ఆయిల్ పాలలో కలపడం వల్ల ఏమైనా కిడ్నీకి ఎఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. దీని ప్రకారం చూసుకుంటే కనుక రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి కాసేపట్లో హాస్పిటల్ కూడా సందర్శిస్తున్నారు. కిమ్స్ హాస్పిటల్కి వచ్చి ఎవరైతే ఇప్పుడు చనిపోయిన మృతుల యొక్క కుటుంబాలను కానీ అలాగే హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న వారిని కానీ సందర్శించి వారి కుటుంబాలకు కూడా న్యాయం జరిగేలా కూడా ఆవిడ మాట్లాడే పరిస్థితి ఉన్నది. అదే రకంగా ఇక్కడ వైసీపీ నాయకులతో సహా వివిధ నాయకులందరూ కూడా కిమ్స్ హాస్పిటల్కి అలాగే రెయిన్బో హాస్పిటల్ కూడా వెళ్తున్నట్టు మనకి సమాచారం ఉన్నది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. అలాగని ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో చిన్నారులకు కావాల్సిన వైద్యం పూర్తిగా అందించి అవసరమైతే ఏదైనా బెంగళూరు కానీ అలాగనే ఢిల్లీ కానీ హైదరాబాద్ కానీ వారికి ఎక్కడైతే అత్యుత్తమ చికిత్స జరుగుతుందో వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే అత్యంత ఆధునికమైన చికిత్స సంబంధించిన, అంటే పిల్లల్ని ట్రాన్స్ఫర్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి విజయవాడ నుంచి ఒక పరికరాలు, అంటే అత్యాధునిక పరికరాలు తీసుకొచ్చి ఈ రెయిన్బో హాస్పిటల్ కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే క్రియాటిన్ ఉంటుందో ఈ క్రియాటిన్ అనేది దాదాపు ఒక చిన్న పిల్లవాడికి 9% వెళ్ళడం జరిగింది. అంటే దాదాపు అంటే కిడ్నీ పనిచేయని పరిస్థితుల్లో ఏర్పడ్డది. అలాంటిది అత్యాధునిక పద్ధతుల్లో అతను డయాలిసిస్ చేసి 9 నుంచి 3కి తీసుకొచ్చారు. అయితే పిల్లలు అయితే మాత్రం చాలా మంది ఇంకా అపస్మారక స్థితిలో ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. ఎవరైతే ఇప్పుడు దాదాపు 60 సంవత్సరాల నుంచి పైబడిన వృద్ధులకి అలాగే 3 ఏళ్ల పిల్లలకి పాలు ఎఫెక్ట్ కూడా జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే ఆ కాలనీలు ఉన్నాయో కాలనీలు అంతా కూడా నిర్మానుష్యంగా వాళ్ళందరూ కూడా బంధువులతో సహా వాళ్ళందరూ కూడా హాస్పిటల్ అంతా కూడా ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే మృతి చెందారో ఈ మృతి చెందిన కుటుంబాలని ఇప్పటికే ప్రభుత్వం నుంచి అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కాకినాడ అదే రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే మొత్తం ఆల్రెడీ రాజిరెడ్డి వాసు అలాగే వివిధ నాయకులందరూ కూడా పరామర్శించడం జరిగింది. వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ కూటమి ప్రభుత్వం వీళ్ళకి అన్యాయం చేయకుండా ఎవరైతే ఒక వ్యక్తి చేసిన తప్పిదాన్ని వాళ్ళకి ఏదైతే డ్యామేజ్ అయిందో వీళ్ళంతా కూడా కూటమి ప్రభుత్వం అధికారులు నాయకులు అందరూ కూడా వాళ్ళకి న్యాయం చేస్తారని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. మరి కాసేపట్లో రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి కిమ్స్ ని పరామర్శించనున్నారు. ఓకే నానాజీ, అయితే ఇప్పటికే ఇథైలిన్ గ్లైకాల్ లీక్ కావడం వల్లే జరిగింది అంటున్నారు. ఇది అతని నిర్లక్ష్య వైఖరి వల్లే జరిగిందని, అలాగే ఇంతకుముందే ఈ నెల 15, 16 తేదీలో ఒక రోజున అతను ఆల్రెడీ గ్రామస్తుల నుంచి ఆ పాల వ్యాపారికి ఫిర్యాదులు కూడా పాలు చేదుగా ఉన్నాయని ఫిర్యాదులు కూడా వచ్చినట్లు చెప్తున్నారు. ఇలా ఉన్నాయి, మరి దీనికి సంబంధించి ఏమంటారు?
ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు కిమ్స్ లో ట్రీట్మెంట్ పొందుతున్న మహిళ ఉన్నారో ఆ మహిళ స్వయంగా ఈ యొక్క ఎవరైతే ఆదిరెడ్డి వాసు ఉన్నారో ఆవిడకి ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే మేము ఆల్రెడీ ఒక రోజు పాలు ఇలా చేదుగా ఉన్నాయని చెప్పేసి ఎవరైతే పాలు పోస్తారో అతను కంప్లైంట్ ఇవ్వబోతాడికి ఒకవేళగానే ఆ గేదెకి ఏదన్నా గాలి తగిలిందేమో ఆ గాలి తగిలిన వల్ల చేదుగేస్తుంది అని చెప్పేసి ఎటకారం ఆడినట్టు పాల వ్యాపారం కూడా ఎటకారం ఆడినప్పుడు ఆడినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితురాలు అనంతలక్ష్మి అనే ఒక బాధితురాలు వారం రోజుల క్రితమే ఆవిడ టెస్టులన్నీ కూడా చేసుకోవడం జరిగింది. ఆ టెస్టులో నార్మల్ అని తేలింది. ఇప్పుడు కూడా 6 నెలలకు ఒకసారి ఆవిడ టెస్టులు చేసుకుంటది. అందులోనే భాగంగానే ఒక వారం రోజుల క్రితం అంటే 12వ తారీఖున దాదాపు ఆవిడ ఆ టెస్టులు చేయించుకోవడం జరిగింది. ఆ టెస్టులో కూడా అంతా బాగానే ఉన్నది. కాకపోతే 15వ తారీఖున తర్వాత ఆవిడ హెల్త్ బాగోకపోవడంతో ఆవిడ హాస్పిటల్ జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన అన్నీ కిడ్నీ ప్రాబ్లం ఉన్నదని చెప్పడం, దీనికి సంబంధించిన పాత రిపోర్ట్లు కూడా చూపడంతో ఏం జరిగిందనేది దీని మీద అధ్యయనం చేశారు డాక్టర్స్. చూస్తే కనుక 15వ తారీఖు నుంచి తీసుకున్న పాలల్లో ఈ యొక్క చేదైనటువంటి ఈ గ్లైకాన్ కలిసడం వల్ల మొత్తం ఇదంతా కూడా ఏర్పడిందని చెప్పేసి వెలుగులోకి వచ్చింది. ఇదే విషయాన్ని ఆల్రెడీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా చెప్పడం జరిగింది. ఆవిడ మొత్తం పడక మీద ఉండి ఎమ్మెల్యేని కానీ వాళ్ళని కానీ ప్రాతిపాదన చూస్తే కూడా చాలా వరకు స్థానికులందరూ కూడా హృదయం కలిసివేస్తుంది. వారం రోజుల కొంచెం పూర్తిగా ఫిట్నెస్ గా ఉన్న ఆవిడ పాలు తాగి దాదాపు ఇప్పుడు బెడ్ మీద అలాగా నిశ్చేష్టలుగా ఉన్నదంటే మాత్రం అక్కడ ఉన్నటువంటి ఇటు మెదడు కానీ నరలు కానీ ఊపిరితిత్తులు కానీ గుండె సమస్యలు కానీ ఇవన్నీ కూడా ఈ పాలు తాగడం వల్ల వస్తాయట. అదే రకంగా ఇది ఫస్ట్ నుంచి అంటే 12 గంటల మధ్యలోనే ఇది కానీ తెలుసుకుంటే కనుక దీని కనీసం ఏదైనా మందులు ఇవ్వడానికి కానీ ఏదైనా తెలిసి ఉండును. ఇదైతే ఒక వారం రోజుల పాటు ఎలా ప్రొలాంగ్ అయింది చాలా వరకు మరణాలు సంభవిస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఓకే నానాజీ, ఇక అయితే గణేష్ అనే వ్యక్తి దాదాపు 10 ఏళ్లకు పైగా పాల వ్యాపారం చేస్తున్నట్లు, అయితే అతను అనధికారికంగానే వరలక్ష్మి డైరీ పేరిట ఈ కూలింగ్ ఛాంబర్లు కూడా నిర్వహణ, ఇది ఎప్పుడైనా ఇంతకుముందు ఈ విషయం ఎప్పుడైనా బయటకు వచ్చిందా? ఇలా పాలు కల్తీ జరగడం కానీ లేకపోతే ఇదే మొదటిసారి అతనిపై కేసులు నమోదవడం కానీ ఏమైనా జరిగినాయి అసలు? అంటే గతంలో కూడా ఇప్పుడు జరిగినట్లు లేదు. ఎందుకంటే ఆ పాల వ్యాపారి అంటే వీళ్ళందరికీ నమ్మకంగా గత కొన్ని ఏళ్లుగా చేస్తున్నారు. అయితే ఒక విధంగా చెప్పాలంటే పాల వ్యాపారి గణేష్ నిర్లక్ష్యం కూడా చాలా వరకు ఉన్నది. దీనికి సంబంధించి ఏదైతే వరలక్ష్మి డైరీలో ఉన్నదో ఈ వరలక్ష్మి డైరీ సంబంధించి ఏదైతే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వీళ్ళు వాడిన ఇది ఎథిలీన్ గ్లైకాల్ అనేది ఖచ్చితంగా వాళ్ళు కూడా తేగకూడదు. అది తేవడం వల్ల ఇలా జరగదని చెప్పుకోవచ్చు. ఈ అని చెప్తూ ఉన్నారు. అయితే మరో పక్క ఏదైతే ఆ రోజు మహాశివరాత్రి ఉన్నదో మహాశివరాత్రి సంబంధించి అనేక పాలాభిషేకాలు జరుగుతాయి కాబట్టి ఈ శివుడికి పాలాభిషేకాల్లో అంటే అన్ని పాలు తేవాలి కాబట్టి అదే పరిస్థితుల్లో ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో అక్రమార్కుల రూపంలో కూడా ఈయనకి ఎవరైతే పాలు పోసారో ఆ కోణంలో కూడా విచారణ జరుగుతుంది. అయితే దాదాపు 40 మంది పైన 40 మంది పైనుంచి ఎవరైతే ఉన్నారో పాల వ్యాపారులు వాళ్ళ దగ్గర నుంచి ఇతను సేకరించిన 120 లీటర్లు దాదాపు 106 కుటుంబాలకు కూడా సరఫరా చేశారని తెలుస్తుంది. దీని మీద ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. అంటే అతను సేకరించిన పాలు అన్ని ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ పాలు అన్ని ఈ మధ్యలో ఏమన్నా ఎడిషనల్ గా కలిసి అన్న దాని మీద కూడా దర్యాప్తు జరుగుతుందని మనం తెలుసుకోవచ్చు. ఏదైతే పాలు ఉన్నాయో పాలు మీద చాలా వరకు పిల్లలు అందరూ కూడా కాల్షియం తాగండి అని చెప్పేసి అదే పెద్దలు అయితే ఉన్నారో డాక్టర్స్ కూడా చాలా వరకు చెబుతూ ఉంటారు. ఇలాంటి పాలల్లోనే ఇంత విషయం కలిసింది వచ్చింది వాళ్ళ కిడ్నీలకు ప్రాబ్లం అయితే కనుక రాజమండ్రిలోనే కాదు ఈ స్థానికులందరూ కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజ్ కుమార్. ఓకే నానాజీ, ఇక అప్పుడు అతను గణేష్ పై దాదాపు అక్కడ 3 పోలీస్ స్టేషన్ పరిధిలో 5 కేసుల వరకు కూడా నమోదైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏమైనా సమాచారం ఉందా మీ దగ్గర? అయితే దీనికి సంబంధించి అంటే ఘటన జరిగింది అంతా కూడా ఏదైతే ఈ పోలీస్ స్టేషన్ పరిధులు ఉన్నాయి పోలీస్ స్టేషన్ పరిధిలో అంతా కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే అతను రాజనగరం నియోజకవర్గం సంబంధించిన వ్యక్తి, రాజనగరం సంబంధించిన వ్యక్తి ఇక్కడ నుంచి రాజమండ్రి వచ్చి ఇక్కడ పాల వ్యాపారం చేస్తున్నాడు. అయితే అతను కోరుకొండ మండలం రాజనగరం నియోజకవర్గం కోరుకొండ గ్రామానికి చెందిన పాల వ్యాపారి గణేష్ ఇతను తీసుకొచ్చి కాకినాడ రూరల్ ప్రాంతం కానీ కాకినాడ సిటీ ప్రాంతం ఏదైతే రాజమండ్రి సిటీ ప్రాంతం ఉంటారు రాజమండ్రి అర్బన్ రూరల్ సంబంధించినంతా కూడా పాల వ్యాపారం చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించినంతా కూడా అంటే ఎవరెవరి పరిధిలో ఏ కేసులు వచ్చాయో దానికి సంబంధించిన పోలీసులకు గుర్తించి
కేసులు కూడా నమోదు చేస్తున్నారు. అంటే ఇంకా ఎప్పట్లో ఫ్యూచర్ లో కూడా ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చాలా వరకు అధికారులు అలాగే కూటమి ప్రభుత్వ నాయకులు చాలా కూడా దీని మీద దృష్టి పెట్టి ఇలాంటి ఎప్పటికీ కూడా జరగకుండా చర్యలు తీసుకున్నారు. రాబోయే కాలంలో ఇలాంటి ఎవరైతే డైరీలు ఉన్నాయో డైరీల మీద కూడా రైడ్ చేసి దానికి సంబంధించిన ఎవరైతే ఇలాగ అక్రమార్కులు ఉన్నారో వారందరూ కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పేసి స్థానికులు కూడా కోరుతూ ఉన్నారు. ఓకే, రైట్ నానాజీ, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.